जय भवानी, जय शिवाजी, छत्रपति शिवाजी महाराज की जय। जय। మహారాష్ట్ర వెళ్ళి మౌంటైన్ ఎక్కకుండా వస్తే మజా ఉంటుందని చెప్పేసి అత్యంత బిజీ స్కెడ్యూల్లో కూడా పూణే దగ్గర ఉన్న ఈ హిల్ మీద గోరధీశ్వర్ కేవ్స్ అని ఉన్నాయండి. ఆ కేవ్స్ దగ్గరికి ఒక షార్ట్ హైక్ చేశాను అనమాట సండే రోజు మార్నింగ్. ఇవి ఎగ్జాక్ట్గా 30 కిలోమీటర్స్ దూరంలో డెహూ రోడ్ అనే ఒక ఊరు ఉంటుంది, ఆ ఊర్లో ఉంటాయన్నమాట. ఈ కేవ్స్ అనేవి 3వ శతాబ్దం నాటికి చెందినవి. ఈ కొండపైకి ఎక్కితే కనుక ఇలాగ పూణే సిటీ యొక్క అందాల మొత్తం కూడా సూపర్బ్గా మనకు కనపడుతూ ఉంటాయి. అలాగే మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళ స్టేడియం కూడా ఈ కొండ పక్కనే ఉంటుంది. ఈ షార్ట్ హైక్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అప్రాక్సిమేట్గా అయితే కనుక 45 నిమిషాల నుంచి 1 గంట వరకు టైం పడుతుంది. టాప్కి వెళ్ళడానికి అయితే డిస్టెన్స్ అయితే కనుక 1.7 కిలోమీటర్. Congrats Deepak on successful summit. Thank you. जय भवानी, जय शिवाजी, छत्रपति शिवाजी महाराज की जय। जय। So this is Gorodeshwar top. And then total ascent is 310 meters. Time taken 41 minutes with 1.66 kilometers. And this is how the view is. Cheers. ఈ కొండకి పక్క నుంచే పూణే హైవే వెళ్తుంది. అక్కడ నుంచి వ్యూస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఈ కొండ మీద మొత్తం 9 కేవ్స్ ఉంటాయండి. ఈ 9 కేవ్స్లో కూడా డిఫరెంట్ టెంపుల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇనీషియల్గా అయితే కనుక ఇవి బుద్ధిజం సంబంధించినవి, కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇవన్నీ కూడా హిందూ దేవుళ్ళను ప్రతిష్ఠించడం జరిగిందనమాట. పాండవులు వనవాసం టైంలో ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడ శివుడిని ప్రతిష్ఠించి కొలిసారని కూడా చెప్తారు. శివరాత్రి టైంలో అయితే కనుక ఈ కొండ చాలా ఉంటుందండి. భక్తులు అయితే కనుక అద్భుతంగా వస్తారు. ఇక్కడ మీరు వాటర్ చూస్తున్నారు కదా, ఇక్కడ కోనేరు లాంటి వాటిలో ఈ వాటర్ని అక్కడ తీర్థంగా ఇస్తారనమాట. ఇప్పుడు ఈ కేవ్ లోపల అయితే కనుక శివుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటాడు. మనం లోపలికి వెళ్ళి చూద్దామండి.
ఇక్కడ నుంచి పైకి వెళ్తే ఇంకా కొన్ని కేవ్స్ ఉన్నాయండి. కాకపోతే ఇక్కడ నుంచి పైకి ఎక్కడం అయితే కనుక కొంచెం ట్రిక్కీగా ఉంటుంది అండ్ రిస్క్ కూడా అనమాట. అందుకని చాలా తక్కువ మంది పైకి ఎక్కుతారు. మనమైతే అడ్వెంచరిస్ట్ కాబట్టి సులువుగా పైకి ఎక్కేసేసి ఇప్పుడు పైకి వెళ్ళి గృహాలు ఉన్నాయి కూడా చూద్దాం. సో గోరదేశ్వర్ హైక్ మొత్తం 4.9 కిలోమీటర్స్ ఉంది. టైం అయితే 10 minutes, ఎలివేషన్ గెయిన్ 380 meters.